హాయ్ ఎవ్రీవన్. నమస్కారం, వనక్కం, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రీట్ స్క్వాడ్. ఒక 40 రోజులుగా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారని మన 53 మంది సబ్స్క్రైబర్లు ఆలోచిస్తుండొచ్చు. ఎక్కడికి వెళ్ళలేదండి, జస్ట్ ఇన్ జనరల్ ఒక చిన్న క్రియేటివ్ స్లంప్లో ఉండే. ఏ వీడియో చేయాలి, ఎలా చేయాలి, ఏ ఏ ఐడియాతో వస్తే మంచిగా ఉంటుంది, ఎంగేజింగ్ ఉంటుంది. ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ ట్రై టు కీప్ మై కన్సిస్టెన్సీ. 1 to 2 వీక్స్కి ఒక వీడియో వచ్చేటట్టు చూసుకుంటా. ఐ మీన్ అదర్వైజ్ ఎగ్జిస్టెన్స్లో ఉండడమే కష్టం అలాంటి చిన్న ఛానల్స్కి. సో ఇందాక రకరకాల భాషల్లో ఎందుకు హాయ్ చెప్పాడు అని అనుకుంటుండొచ్చు. ఏం లేదండి, ఇవాళ కల్కి ట్రైలర్ చూసి నా ఫీలింగ్స్ ఏంటో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇప్పటికి నేను రికార్డింగ్ టైంకి రిలీజ్ అయ్యే 1 hour అవుతుంది, ఇప్పటిదాకా చూడలేదు. సో లెట్స్ సీ, లైక్ బిఫోర్ ఈవెన్ వాచింగ్ ద వీడియో ఐ జస్ట్ వాంట్ టు సే మై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద మూవీ. ఇప్పటిదాకా వచ్చిన ప్రమోషనల్ కాంటెంట్ నుంచి వాట్ ఐమ్ ఫీలింగ్, హౌ డు ఐ సీ దిస్ ఫ్రాంచైజ్ టు బి బిఫోర్ ఈవెన్ వాచింగ్ ద ట్రైలర్. ఇనీషియలీ వెన్ దే అనౌన్స్ ద ప్రాజెక్ట్ చాలా పెద్ద తారాగణంతో అనౌన్స్ చేస్తారు కదా, లైక్ వీళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద స్టార్లో మనందరికి నేను కొత్తగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. బట్ ద థింగ్ ఇస్, లైక్ వెన్ యూ అనౌన్స్ సచ్ అ హ్యూజ్ ప్రాజెక్ట్, ఇట్ ఇస్ ప్యూర్లీ హైప్ వెహికల్ అనుకుంటాం, దాని మీద నడిపించేసే మూవీ అని అనుకుంటాం. బట్ టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ శాన్ డియేగో 2023 కామికాన్లో హాల్ హెచ్లో వెన్ దే వెంట్ అండ్ లైక్ ప్రాజెక్ట్ కి అని ఒక ట్రయాంగిల్ ఒకటి ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఒక టీజర్, కాన్సెప్ట్ టీజర్ లాగా రిలీజ్ చేశారు కదా. వీఆర్ కైండ్ ఆఫ్ లైక్, అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ అవుటింగ్స్ ఆఫ్ ఇండియన్ మూవీస్ టు బి అన్ ఇంటర్నేషనల్ ఫినామినాన్ అనేది ఒకటి బాహుబలి, రెండోది ఆర్ఆర్ఆర్. నాకు ఇది ఏ రేంజ్లో ఒక ఫీలింగ్ ఇచ్చిందంటే ఐ వాజ్ కంప్లీట్లీ స్పెల్ బాండ్. లైక్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్, డీటెయిలింగ్ ఏమైతే వెళ్ళాయో, జస్ట్ ఒక 30 సెకండ్ ఆర్ 45 సెకండ్ కాన్సెప్ట్ టీజర్కి మనకి అప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో. దాని తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ప్రమోషనల్ మెటీరియల్, లైక్ అశ్వత్థామ ఆయన గురించి వచ్చిన ఒక టీజర్ కానీ, బుజ్జి భైరవాకి వచ్చిన ఆ మెటీరియల్ కానీ, ఇవన్నీ కూడా లైక్ ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేసింది. బుజ్జి వర్సెస్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఏదైతే టూ ఎపిసోడ్ సిరీస్ రిలీజ్ చేశారో ప్రైమ్లో, దాట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ లైక్ ఎక్సైటింగ్ థింగ్స్. బికాస్ ట్రైలర్లు, టీజర్లు, లైక్ ప్రమోషనల్ కాంటెంట్ ఫర్ ద మూవీ, ఫ్రమ్ ద మూవీ చేయడానికే మనకి చాలా చాలా కష్టమయ్యే టైంలో టోటలీ బ్రాంచింగ్ అవుట్ ఫ్రమ్ ద రెగ్యులర్ పాత్, హీ డిడ్ సంథింగ్ లైక్ దిస్ యానిమేటెడ్ సిరీస్. నేను అంచనా వేస్తున్న దాంట్లో ఏంటంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కొన్ని స్టోరీ పాయింట్స్ కానీ, నేను సినిమాలో చెప్తే సినిమా రన్ టైంలో వేస్ట్ అవుతుందనే ఆ ఆలోచనతో దాన్ని అక్కడ వేస్ట్ చేయకుండా, మీరు సినిమాకి రాకముందే ఈ వరల్డ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అనే ఒక ఉద్దేశంతో ఏదైతే నాగశ్విన్ గారు చేస్తున్నారో, ఇట్ ఇస్ లైక్, ఐ మీన్ ద థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో నావెల్ కదా. లైక్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు బి సర్ప్రైజ్ వెన్ యూ కమ్ టు ద మూవీ. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద రైట్ ఆడియన్స్. లైక్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫ్యాన్స్ బై డిఫాల్ట్ వెళ్ళిపోతారు, లైక్ డజంట్ మ్యాటర్. సో స్టార్ పవర్ మీద నడిచేటప్పుడు ఒక మూవీ అనేది బై డిఫాల్ట్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వచ్చి చూసేస్తారు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ ఇట్. కమింగ్ టు ద అదర్ ఆడియన్స్ విచ్ ఇస్ లైక్, it could be movie lovers, could be families, could be youth, could be kids, elders, old generation, అందరినీ అట్రాక్ట్ చేయగలిగే కాంటెంట్ దీంట్లో ఏదైనా ఉందా అని తెలుసుకోకుండా థియేటర్లోకి వెళ్ళిపోయి అరే ఇదేంటిది ఇలా ఉంది అనే ఒక సర్ప్రైజ్ గురి కాకుండా, దే వాంటెడ్ టు షో ఇన్ అ వే దట్ లైక్ నేనేం సర్ప్రైజ్ చేయటం లేదు, నేను చెప్పాలనుకుంటున్న కథ ఇది సెట్ చేసిన ఎన్వైరన్మెంట్ ఇది, దీని అంబియన్స్ ఇలా ఉంటుంది, ఈ లోకంలోకి నేను ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటానో వాళ్ళందరినీ ఆ వైపు ఒక అడుగు వేయడానికి చేసిన ప్రయత్నమే ఈ యానిమేటెడ్ సిరీస్ అని నాకు అనిపిస్తుంది. సో విచ్ ఇస్ అ ఫెంటాస్టిక్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అ వరల్డ్. లైక్ అంటే యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ లైక్ ఒక 15-minute ఇంట్రో సీక్వెన్స్ అట్లాంటివి ఏం లేకుండా సింపుల్గా ఒక దీంట్లో చేసేస్తాడు. ఐ మీన్ దేర్ విల్ స్టిల్ బీ అన్ ఇంట్రో సీక్వెన్స్, దేర్ విల్ స్టిల్ బీ ఎంత ఇంటర్నేషనల్కి ఎదిగినా ఐ థింక్ ద కోర్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ ఇట్ బీయింగ్ అ తెలుగు సినిమా దాని ఫ్లేవర్ పోగొట్టుకోకుండా, ఏదైతే ఆ గ్రామర్ అనేది మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా ఆ గ్రామర్ వాడుతూ కొత్త పుంతలు తొక్కాలి. ఆ గ్రామరే వాడుతూ కొత్త రకాల విషయాల్ని ట్రై చేస్తూ, కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తూ నువ్వు పైకి వెళ్ళడం అనేది చూడాలి. కానీ నేను మొత్తం అంతా నాకు తెలిసిందంతా తీసుకెళ్ళి కుప్పతోటలో పడేసి నేను కొత్తగా ఇజ్రాయెల్ మూవీ ట్రై చేస్తా, ఇరానియన్ మూవీ ట్రై చేస్తా అంటే కుదరదు. సో ఐ థింక్ లైక్, ఐ మీన్ దిస్ ఇస్ ఆల్ లైక్ ర్యాండమ్ ర్యాంట్ ఇది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై. సో అందుకే లైక్ దిస్ వీడియో టైటిల్లో చూస్తే ఎక్స్పెక్టేషన్స్ మీటింగ్ రియాలిటీ అని పెట్టా. ఈవెన్ దో ఇంటర్నెట్ ఇస్ కైండ్ ఆఫ్ బీయింగ్ అన్అబాషెడ్లీ హార్ష్ ఆన్ నాగి సార్. అంటే నేను ఇప్పుడే ఆయన అంటున్నానంటే ఐఎమ్ యాంటిసిపేటింగ్ హిమ్ టు బీ లైక్ నెక్స్ట్
బిగ్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, కీపింగ్ రాజమౌళి గారు అసైడ్. అలాంటి స్కై హై ఎక్స్పెక్టేషన్స్తో నేను ఈ ట్రైలర్ ఇప్పుడు చూడడానికి స్టార్ట్ చేయబోతున్నాను. బేస్డ్ ఆన్ ద విజువల్ కాంటెంట్ దట్ వీ హెవ్ సీన్ సో ఫార్, వాట్ వుడ్ యూ థింక్ ఇస్ లైక్ వెరీ బేసిక్ కదా, ఇట్స్ జస్ట్ లైక్ చూడ్డానికి డ్యూన్లా ఉంది, ఎన్వైరన్మెంట్ స్టార్ వార్స్లా ఉంది, లైక్ ఆల్ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్లో సెట్ అయి ఉంది. ఆ దుమ్మేంటి, ధూళేంటి, కాశీ ఏంటి, కాశీలో గంగ లేకపోవడం ఏంటి. సో అండ్ అశ్వత్థామ ఆయన క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక చూచాయిగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన మహాభారతంలో ఆయన ఒక లెజెండరీ ఫిగర్, ద్రోణాచార్యుడి కొడుకు. అశ్వత్థామ హత ఈతి కుంజరావో సంథింగ్ ఏదో ఉంది, ఏదో సమ్ సెయింగ్ ఉందండి. ఐమ్ నాట్ గోయింగ్ టు బోర్ యూ విత్ ద మైథలాజికల్ స్టఫ్ ఆర్ లైక్ మన హిస్టారికల్ స్టఫ్. ఈ బేసిక్ పాయింట్స్ అన్ని తెలుసుకున్న వాటి మీద మనకి యానిమేషన్ స్టోరీ వచ్చింది, యానిమేటెడ్ సిరీస్ వచ్చింది, వేర్ బ్రహ్మానందం గారితో కొంచెం కామెడీ పండించడానికి ట్రై చేయడం, అండ్ ప్రభాస్ బేసిక్లీ గోయింగ్ బ్యాక్ టు హిస్ రూట్స్, విచ్ ఇస్ లైక్ ఫన్ క్యారెక్టర్. హీ లవ్స్ టు హ్యావ్ ఫన్ ఆన్ ద స్క్రీన్. లైక్ ఓ కాలంలో ఉన్న ప్రభాస్ మనల్ని మనం మళ్ళీ చూడగలుగుతున్నాం. వర్షం, బుజ్జిగాడు, మిర్చి, ఈశ్వర్, ఈవెన్ దాట్ లైక్ సమ్ హ్యావింగ్ ఫన్ ఆన్ స్క్రీన్ అనమాట బేసిక్లీ. సో దట్ ఈస్ ఐ అడోర్ దట్ ఆఫ్ ప్రభాస్. లైక్ అంటే ప్రభాస్, లైక్ హూ డజంట్ లైక్ ప్రభాస్ కదా. లైక్ దెర్ ఇస్ నో వే ఎనీవన్ కెన్ హేట్ ప్రభాస్ unless you have a propaganda. There is no way you can hate Prabhas as a person, as an actor also. Like there is multiple flop movies చేస్తున్నచ్చు, but he has his strengths. His presence is so great. యా, ఇంకొకటి, మన ప్రభాస్ ఫ్యాన్స్కి థియేటర్ ఏంటి ఇంత ఖాళీ ఉంది అని చెప్పి ప్లీజ్ అఫెండ్ అవ్వకండి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా జూన్ 27న సినిమా థియేటర్లో యాక్చువల్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఉండవు. ఒక్కరోజే ఉంటుందేమో థియేటర్, తర్వాత నెక్స్ట్ రోజు తగలబెట్టేసి ఉంటారు థియేటర్ని. హౌ హాట్ ద కాంటెంట్ ఈస్ బేబీ, కమాన్. ఓకే, కమాన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడే. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. మనం కాంప్లెక్స్లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవా, 5 స్టార్ బౌంటీ. లెట్స్ గో. హై, హై. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూరా? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది.
ఎలాంటి ఇది ఎలా ఇది హౌ 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 ఓ గాడ్. ఇంకోసారి ఇద్దామా, ఇంకొకసారి, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు డైజెస్ట్ కంప్లీట్లీ బిఫోర్ ఐ వామిట్ ఎనీథింగ్. సో అదండి సంగతి, ట్రైలర్ అలా వచ్చిందండి. 2898 మోడల్ మూవీనే చూస్తున్నాం అనుకున్నాం, కానీ ఆ రేంజ్లో అరే డైలాగ్ సరిగా రాలేదా, ఆ రేంజ్లో టెక్నాలజీ కూడా చూపిస్తారని అనుకోలేదు. సో ఫస్ట్ థాట్స్, ఐఎమ్ స్టిల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. ఇట్ డిడ్ నాట్ గెట్ మై ఎక్స్పెక్టేషన్స్ డౌన్ ఆర్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఇస్ సర్టన్ ప్లేసెస్లో మేబీ డాంపన్ అయిందేమో విత్ రెస్పెక్ట్ టు మ్యూజిక్. మనకి ఏదైతే బుజ్జి భైరవాటి దాంట్లో ఉన్న మ్యూజిక్కి వచ్చిన హై ఈస్ ఆన్ అ టోటలీ డిఫరెంట్ లెవెల్ దెన్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ ఇట్ టు బీ హయ్యర్ దెన్ దాట్. హైప్ ఎక్కువ లేదు, హైప్ ఎక్కించలేదు. ఉన్న హైప్ కొంచెం అట్లా నిలబడింది, పైకి పోలేదు, అదే స్టేజ్లో నిలబడింది, స్టాగ్నెట్ ఉంది. బట్ ఐ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే బుజ్జి భైరవ టీజర్ ఏదైతే ఒక 30 సెకండ్స్ బిట్ వచ్చిందో దాంట్లో యూ కుడ్ సీ ఇట్స్ లైక్ ఫినామినల్ దట్ యూసేజ్ ఆఫ్ హార్న్స్ కానీ యూసేజ్ ఆఫ్ వోకల్స్ కానీ క్రేజీ ఉండే. దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద మ్యూజిక్. నీకు హై ఇచ్చే మూమెంట్స్లో మ్యూజిక్ ఏదైతే ఉంటుందో హై ఇచ్చే మూమెంట్స్ చూపించలేదు కాబట్టి అది ఆ టైంలోనే వస్తుంది. లైక్ బేసిక్లీ అట్ ది ఎండ్ సూపర్ హీరో షార్ట్ ఏదైతే ఉందో ఆ టైంలో వచ్చే మ్యూజిక్ వేరే ఉండొచ్చు. అండ్ ప్రభాస్ అన్న విలన్స్ ఫైట్ చేస్తున్నాడు ఆర్ నెగోషియేట్ చేస్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ కావచ్చు. లైక్ దేర్ కుడ్ బి మల్టిపుల్ మూమెంట్స్. అండ్ అమితాబ్ బచ్చన్ గారి సీక్వెన్స్లో ఐ కెన్ హియర్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ బికాస్ దట్ ఈస్ సచ్ అ సిగ్నిఫికెన్స్ ఉన్న క్యారెక్టర్ అన్నట్టుంది. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ జస్ట్ వాకింగ్ ఆన్ ద స్క్రీన్ అండ్ వాకింగ్ ఆఫ్ ద స్క్రీన్ అని. వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్ టైమ్ అండ్ మూవీలో ఒక పాత్ర అనేది ఉన్నట్టుంది. సో ఐ హోప్ ఇట్ లివ్ అప్ టు దాట్. నేను మధ్యలో ఏదైతే చెప్తున్నా విచ్ ఇస్ లైక్ ఇట్ సీమ్స్ టు బి అ నైస్ బ్లెండ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. వాట్ థింగ్స్ అనేది నేను చెప్తా, విచ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ మైథాలజీ రెండు ఆస్పెక్ట్స్లో. వన్ ఇస్ ద సిటీ ఆఫ్ కాశీ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ ఓల్డెస్ట్ సిటీ. మనకు తెలిసిందే పురాణాల్లో ఇతిహాసాల్లో మనకి చెప్పేది కాశీ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ever built cities, and that is prominently revolves around like దైవభక్తి, డెత్, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాశీ అనే సడన్గా నగరం అనే వర్డ్ రాలే, ఓకే, కాశీ నగరం అనేది వీటి రెండు చుట్టూ తిరుగుతూ ఉంటుంది బేసిక్లీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దెర్ ఇస్ అశ్వత్థామ ఫ్యాక్టర్. అశ్వత్థామ ఫ్యాక్టర్లో మీరు ఒక ఫ్రేమ్ గమనిస్తే హీ స్టాప్స్ అండ్ లైక్ ఒక జెండా పట్టుకొని ఒక ఆయన నేల కొరిగి ఉన్నాడు కదా, హీఈస్ అశ్వత్థామ. దట్ ఈస్ కురుక్షేత్రం సీక్వెన్స్ బేసిక్లీ. లైక్ మనకి టీజర్లో అశ్వత్థామ టీజర్లో జంప్ కట్ చేసి యంగర్ వర్షన్ చూపించారు కదా, ఐ థింక్ దట్ ఈస్ ఫ్రమ్ మహాభారత సెక్షన్. అమితాబ్ బచ్చన్ గారి పాత్ర ఎప్పుడైతే వస్తుందో స్క్రీన్లోకి, ఐ థింక్ ఇట్ విల్ కట్ అవే టు మహాభారతం సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ కావచ్చు, మల్టిపుల్ డిఫరెంట్ సీక్వెన్స్ కావచ్చు. ఆయనకి మెమరీస్ వస్తూ ఉంటాయి బేసిక్లీ, ఎందుకంటే ఆయన హీఈస్ లివింగ్ త్రూ దట్ డ్రామా, హీఈస్ లివింగ్ విత్ దట్ డ్రామా. ఇప్పటికి బతుకున్నారనేది కదా మనకి వినికిడి బేసిక్లీ. సో అవి చూపిస్తూ ఇట్ ఇస్ గోయింగ్ టు బీ ఎక్సలెంట్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ మన పురాణాలు, ఇతిహాసాలు అనేవి ఫినామినలీ ఇంట్రడ్యూసింగ్ టు ద లేటెస్ట్ జనరేషన్స్. లైక్ ఈ అప్కమింగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పటిదాకా ఉన్న జనరేషన్లో తెలియని వాళ్ళు తెలుసుకుంటే ఇంకెక్కువ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా ఉండేటట్టే ఉంది. ఈజ్ యూజింగ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ సినిమాటిక్ చాయిసెస్ హియర్ బేసిక్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ ద స్టోరీ. అండ్ అట్ ది ఎండ్ ఆల్సో ఆ చిన్నపిల్లోడు ఏదైతే చెప్తాడో ఆ పిల్లర్ మధ్యలో మళ్ళీ ఇంకోసారి యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నట్టు చెప్పాడు కదా పిల్లోడు. సో ఐ ఫీల్ దట్ ఈస్ వన్ వే ఆఫ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ అగైన్. పురాణాలు, ఇతిహాసాలు రెఫరెన్స్ పాయింట్ అది. 2 more అబ్జర్వేషన్స్ అండి. వన్ ఇస్ అందరూ వాళ్ళ డబ్బింగ్ తెలుగులో కూడా చెప్పడానికి ట్రై చేయడం, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కమెండబుల్. ఎందుకంటే దే ఆర్ నాట్ నేటివ్ తెలుగు స్పీకర్స్, బట్ దే ట్రైడ్ సో హార్డ్, సో వెల్. ఎస్పెషలీ అమితాబ్ బచ్చన్ గారు, ఐ ఫీల్ లైక్ హీ నెయిల్డ్ ఇట్ బేసికలీ. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మన దీపికా పడుకోన్, లైక్ ఏదైతే ట్రైలర్లో వచ్చిన ఫస్ట్ డైలాగ్, ఆమె చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో, దట్ ఫెల్ట్ మోర్ న్యాచురల్, మోర్ నేటివ్. బయటికి రాని పిల్లాడి గురించి ఇప్పటికి ఎన్ని ప్రాణాలు కోల్పోవాలనే డైలాగ్ ఏదైతే ఉందో, దట్ ఫెల్ట్ దేర్ కుడ్ హావ్ బీన్ మోర్ ఎఫర్ట్ ఇన్ టు దట్ వన్ పీస్. అండ్ ఐమ్ ప్రెటీ ష్యూర్ షీ మస్ట్ హావ్ నెయిల్డ్ ఇట్ ఆన్ మెనీ అదర్ ప్లేసెస్ అక్రాస్ ద మూవీ. ఎవరన్నా తెలుగు మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు మనకు తెలుగు మాట్లాడితేనే నాకు చాలా ఇష్టం. వెరీ బేసిక్ కదా, లైక్ మన వాళ్ళు తెలుగు మాట్లాడడం అనేది. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ దీస్ డేస్. ఇట్స్ కైండ్ ఆఫ్ చేంజింగ్. లేటెస్ట్ ద న్యూయర్ జనరేషన్స్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్
బికమింగ్ అవర్స్ టు ద ఐడియా ఆఫ్ స్పీకింగ్ యువర్ ఓన్. ఇప్పుడు నేను కూడా తెలుగు మాట్లాడడం మానేసి ఇంగ్లీష్ మధ్యలో ఎలా వస్తుందంటే ఇట్స్ లైక్ కల్చరల్ ఇంపాక్ట్ దట్ అంటారు, ఒక ఇంప్రెషన్ అనేది పడిపోయింది, తెలుగు మాట్లాడడం అనేది తప్పు అన్నట్టు. వెన్ ద సూపర్ స్టార్స్ ఆఫ్ ద కంట్రీ కమ్ టు యువర్ ఇన్ అ తెలుగు మూవీ అండ్ డూ గ్రేట్ జాబ్ ఆఫ్ ప్రొనౌన్సింగ్ లైక్ సర్టన్ తెలుగు వర్డ్స్ ఇన్ అ సర్టన్ వే, దట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీ. నాకు చాలా చాలా ఎక్స్ట్రీమ్ ఆనందంగా ఉంది. ఇష్టమైన విషయం అబౌట్ హ్యుమానిటీస్ లాంగ్వేజెస్, బేసిక్లీ అబిలిటీ టు స్పీక్, అబిలిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ థాట్స్. కథలు, భాష, ఫుడ్, ఇవన్నీ కూడా మన కల్చర్ని సస్టైన్ చేసుకునే కెపాసిటీ ఇస్తాయి. ఈ బేసిక్లీ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మన కల్చర్, బేసిక్లీ ఎనీ కల్చర్. I'm not isolating, I'm saying just like as a concept నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం. సో నాగి గారు ఏదైతే ఈ మూవీలో చేస్తున్నారో విచ్ ఇస్ లైక్ ఐ ఫీల్ దట్ ఈస్ లైక్ ఇన్క్రెడిబుల్ పవర్ మూవ్. కొంచెం నెగిటివ్ కానటేషన్లో చెప్పగలిగే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ ఆర్ స్ట్రెంగ్త్, చిన్న చూపు చూసే ప్రపంచంలో ఉండే కళ్ళు ఏవైతే ఉంటాయో ఉన్నాయి కదా, ఇట్స్ నాట్ లైక్ ఐమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అవుట్రేజెస్ ఆర్ ఎనీథింగ్. వీటన్నిటినీ ఛాలెంజ్ చేస్తూ నా యొక్క పవర్ మూవ్ ఏంటి, లైక్ నా భాషలు నా పవర్, నా సంస్కృతి నా పవర్, నా ఇతిహాసాలు నా పవర్, నా పురాణాలు నా పవర్, నా హీరో అనేది నా పవర్. లైక్ బేసిక్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రభాస్ ఆన్ స్క్రీన్, దోస్ ఆర్ ఆల్ యువర్ పవర్స్. అండ్ ద పవర్ మూవ్ ఇస్ టు మేక్ సచ్ perfect blend of a movie where you can see all these things, which is for audience at large. ఎవరైనా సరే, ఇప్పుడు మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ అనడం కాకుండా ఆడియన్స్గా ప్రభాస్ని ప్రేమించే ఎవరైనా సరే ఆయన కొన్ని పనులు చేస్తే స్క్రీన్ మీద నచ్చుతాయి. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వుడ్ ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్ ఆన్ ద స్క్రీన్. లైక్ ద ఆర్డినరీ కంఫర్ట్ ఫుడ్ లాంటిది. ఇప్పుడు హీరో డూయింగ్ హీరో స్టఫ్ ఈజ్ లైక్ కంఫర్ట్ ఫుడ్. సో అది చేసినప్పుడు, దాన్ని చూసినప్పుడు స్క్రీన్ మీద అది మనకు కలిగే ఆనందం ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఎన్కాప్సులేటింగ్ దట్ ఇన్ సర్టన్ మూమెంట్స్ ఆఫ్ ద మూవీ. అండ్ ఆల్సో పురాణాలు, ఇతిహాసాల గురించి రెఫరెన్స్ విచ్ ఇస్ లైక్ ఎ గ్రేట్ ఇంట్రడక్షన్ టు న్యూయర్ జనరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి సమ్ టైమ్స్ లైక్ నమ్మకాన్ని దేవుడా, నేను ఈరోజు బతకాలంటే నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, లైక్ నాకు నమ్మకం ఇవ్వు అనే ఒక ఆస్పెక్ట్లో కూడా. బికాస్ బేసిక్లీ తెలుగు సినిమా కమ్స్ డౌన్ టు దట్, లైక్ గుడ్ వర్సెస్ బ్యాడ్, హోప్ వర్సెస్ డిస్ట్రాట్నెస్. నేను మొత్తం నమ్మకాన్ని కోల్పోయిన టైంలో నాకు ఒకరు వచ్చి హోప్ ఇస్తాడు, ఎవరైతే హోప్ ఇస్తారో వాళ్ళ హీరో, వాళ్ళ దేవుడు బేసిక్లీ. సో ఆ ఎలిమెంట్ని ఎక్కడ వదులుకోలేదు. దట్ ఈస్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ సీమ్స్ టు బీ. పోస్ట్ అపాకలిప్టిక్ వరల్డ్లో ఎవరైతే వచ్చి పీస్ని రిస్టోర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అట్లీస్ట్, బికాస్ దే సెడ్ దిస్ ఇస్ అ యూనివర్స్, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి వన్ మూవీ, దర్ ఇస్ గోయింగ్ టు బి మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్. ఎన్ని ఉంటాయన్నది ఇప్పటికి తెలీదు. హోప్ఫుల్లీ దెర్ విల్ బి మోర్, బికాస్ లైక్ ఐ వాంట్ దిస్ బ్లెండ్ టు బి హ్యాపెనింగ్ మోర్ ఆఫెన్ ఇన్ ద మూవీస్. సో లార్జర్ దాన్ ద లైఫ్ మూవీస్లో నీకు హిస్టారికల్ రెఫరెన్సెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే రిలేట్ అవుతాం. అట్లీస్ట్ నీకు తెలిసిన హిస్టారికల్ బిట్స్ వాటిని కరెక్ట్గా పోర్ట్రే చేస్తూ హిస్టారికల్ రెఫరెన్సెస్ తీసుకున్నప్పుడు యూ షుడ్ హ్యాండిల్ ఇట్ విత్ రెస్పెక్ట్. యూ షుడ్ నాట్ డూ వాట్ ఆదిపురుష్ డిడ్. సో అలా కాకుండా దిస్ లుక్స్ లైక్ ప్రాపర్ డెపిక్షన్ ఆఫ్ లైక్ ఈవెన్ దో యూ ఆర్ యూజింగ్ ఓన్లీ స్మాల్ ఫ్లాష్ బిట్స్, అలాంటివే అయినా సరే, అంత తక్కువ నిడివిలో నువ్వు చూపించినా సరే, you should still be able to tell an effective story. So that I think that is what is happening, and Nagi is capable of doing that. He has proved himself kind of in last couple outings, like Evade Subramaniam కావచ్చు, మహానటి కావచ్చు. He did phenomenal job. అందువల్ల ఆ మూవీస్ అన్ని లైక్ ఇప్పటికీ మనకు గుర్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం వచ్చిందండి ఎవడే సుబ్రహ్మణ్యం. ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం, దేర్ ఇస్ సమ్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ మూవీ ఆన్ పీపుల్స్ బ్రెయిన్స్ కదా. సో ఐ థింక్ హీ ఈజ్ అ కేపబుల్ స్టోరీ టెల్లర్. he has done a phenomenal job with ఒక బయోగ్రఫీ అంటే ఎలా తీయాలి, ఒక బయోపిక్ అంటే ఎలా తీయాలి అనేది మహానటితో he proved very well. Now that the scale is like much bigger than what normal one person or a group of friends kind of scope కాదు. అది ప్రపంచమే అంతమైపోతుంది అనే టైంలో ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, రేపొద్దున సునామీ వచ్చి ఒక సిటీ మొత్తం అతలాకుతలం అవుతుందంటే ఆ సిటీ ఇవాళ ఎలా బతుకుతుంది అనే రకమైన ఒక ఇమాజినేషన్ అనేది పెట్టుకొని అరౌండ్ దట్ హీ రోట్ అ స్టోరీ అనేది ఇట్స్ లైక్ అంటే ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ దిస్ గోయింగ్ అప్వర్డ్స్. అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తాం మనం అన్నట్టు అనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ లైక్ దిస్ ఇస్ లైక్ అ బేస్ ప్రోడక్ట్ దట్ వీ హెవ్ సీన్ కదా, దీని నుంచి ఎక్స్పోనెన్షియలీ బిగ్ అవుతుందని అనిపిస్తుంది. ఈ మూవీ కావచ్చు, ఈ యూనివర్స్ కావచ్చు బేసిక్లీ.
సో ఐఎమ్ హోపింగ్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఫర్ కల్కి టీమ్. ఆల్ ద బెస్ట్ అండి. ఐ హోప్ ద అవుట్పుట్ ఇస్ మచ్ మోర్ రివార్డింగ్ దెన్ జస్ట్ ద ట్రైలర్. మూవీ అవుట్పుట్ నేను ఐఎమ్ రెఫరింగ్ టు. లైక్ ఇప్పుడు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇట్స్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. ఇంట్రీగింగ్గా అనిపించిందా అనే లెవెల్లో కూడా ఆలోచించి మనం వెన్ ఎవర్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్, ఆ ఫ్యాక్టర్ని కూడా తీసుకొని దాని తర్వాత వీ కెన్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ మూవీ, అంటే నేను ఇప్పుడు మొన్న చిన్న మూవీస్ కూడా చూస్తాం కదా, లైక్ స్కేల్లో చిన్న మూవీస్, ఇట్స్ లైక్ రొమాంటిక్ కామెడీ అవ్వచ్చు, జస్ట్ ప్యూర్ కామెడీ అవ్వచ్చు, చిన్న థ్రిల్లర్స్ అవ్వచ్చు, ఏమైనా కావచ్చు. వీటిలో ఎంత ఎఫర్ట్ పెడతారో దానికి ఒక 50 ఇంతలు 100 ఇంతలు ఎఫర్ట్ అవుతుంది లార్జర్ దాన్ లైఫ్ మూవీస్కి. సో ద అమౌంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ దట్ వీ నీడ్ టు ప్రొవైడ్. మూవీ బ్యాడ్ ఉంటే అవుట్ రైట్ రిజెక్ట్ చేసేస్తాం. దట్స్ వాట్ వీ డెడ్ ఫర్ మెనీ బిగ్ బడ్జెట్ మూవీస్ రీసెంట్లీ. దెర్ ఇస్ నో లైక్ తెలుగు ఆడియన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ అలాంగ్ విత్ బీయింగ్ బెస్ట్ ఓటర్స్. తెలుగు ఆడియన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియన్స్ అని చాలాసార్లు ప్రూవ్ చేసాం మనం. కస్టమర్స్ ఇస్ నెవర్ రాంగ్ అంటారు కదా, కస్టమర్ ఇస్ గాడ్, కస్టమర్ ఇస్ నెవర్ రాంగ్ అని. సేమ్ ఆన్ ద సేమ్ లైన్స్ ఆర్ ఆడియన్స్ ఇస్ నెవర్ రాంగ్. ఫ్యాన్స్ ఉండొచ్చు, ఫ్యాన్స్ పక్కన పెట్టండి, ఓవరాల్ క్యుములేటివ్ రిజల్ట్ తీసుకుంటే అవర్ ఆడియన్స్ ఇస్ నెవర్ రాంగ్. సో ఐ వాంట్ that to be a decision making point whenever you want to include something or cut down something from the movie for the filmmakers. మన ఆడియన్స్లో కూడా ఏదైతే మనం కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏదైతే లైక్ నెగటివ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో కూర్చొని ఉంటారు, ఐ వాంట్ దెమ్ టు బీ లిటిల్ బిట్ మోర్ కన్సిడరేట్ టువర్డ్స్ ద ఎఫర్ట్స్ దట్ వెంట్ ఇన్ టు ద మూవీ అండ్ ఆల్సో థింక్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఓకే, ఇస్ దిస్ ఇంట్రీగింగ్ ఫర్ మీ, దిస్ ఇస్ నాట్ ఎంటర్టైనింగ్ ఫర్ మీ ప్రాబబ్లీ. సో దట్స్ వై యూ సే లైక్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఇట్. అంత ఏం గొప్పగా ఏం లేదు కదా, ఏముందరా ఇది సేమ్ అదే, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాపీ కొట్టారు. సో అలాంటి నెగటివ్ కామెంట్స్ లాంటివి స్ట్రైట్ అవే పాస్ చేయకుండా, బికాస్ లైక్ సెట్స్ అప్ అవర్ ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ఇండియన్ సినిమా ఇన్ ద ఫ్యూచర్ అనేది ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్. సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్ ఇన్ ది యూఎస్ చూశాను కాబట్టి చెప్తున్నా. లైక్ దెర్ ఇస్ నో వే an English movie can, like a Hollywood movie or any Western movie or a Chinese movie or whatever movie can invoke that kind of reactions. అలాంటి రియాక్షన్ నెవర్ బిఫోర్ రియాక్షన్స్ అనేవి ఆర్ఆర్ఆర్ మూవీకి చూసాము. లైక్ నిన్న ఒక వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీ ఈజ్ నాట్ ఈజీ వెన్ యూ హ్యావ్ దట్ స్కేల్ ఆఫ్ మూవీ కమింగ్ అవుట్. అండ్ ఆల్సో లైక్ విత్ మార్కెటింగ్ కొన్ని ఫీడ్బ్యాక్ కొంతమంది ఫీడ్బ్యాక్ ఏం చెప్పారంటే, లైక్ నాకు కూడా అనిపించిన విషయం ఏది, దిస్ గోస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైక్ ఎలీట్ మూవీ, హై కాన్సెప్ట్ మూవీ ఉందిరా, ఇది ఎలీట్ మూవీ ఉంది. నాకు ట్రైలర్తో దాన్ని డిస్ప్రూవ్ చేసాడు అనిపించింది. లైక్ బిఫోర్ లైక్ సమ్ పీపుల్ కుడ్ బీ అవర్స్ టు దిస్ ఐడియా. లైక్ ఐ డోంట్ వాంట్ టు వాచ్ పీపుల్ డైయింగ్. ఐ డోంట్ వాంట్ టు వాచ్ సంథింగ్ లైక్ సూపర్ సైంటిఫిక్ సైఫై మెటీరియల్ ఉండే కాంటెంట్ నేను చూడాలనుకోవడం. లైక్ రెగ్యులర్ ఆడియన్స్ నేను వెళ్తే నా ఆలోచన అనేది పక్కకి వెళ్ళకుండా నన్ను ఎంతసేపు స్క్రీన్ వైపు చూసేలా చేస్తావు, చూసినందుకు నాకు ఆనందం ఎలా కలిగిస్తావు. ఆనందం కుడ్ బి ఇన్ ఎనీ విచ్ వే కదా, ఇట్స్ నాట్ జస్ట్ లైక్ నవ్వుకోవడం వరకే కాదు. లైక్ ఒక ఫీలింగ్, ఒక మంచి అరే చారీ ఇదేంట్రా గుండేంట్రా ఇలా కొట్టుకుంటుంది అనే ఫీలింగ్ ఏదైతే తెప్పిస్తాడో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్ కదా. అండ్ వెన్ దే ఆర్ ట్రైంగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్, యూ లైక్ అవుట్ రైట్ నెగిటివ్గా మాట్లాడడం అనేది కాకుండా థింక్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ ఆల్సో మేక్ షూర్ దట్ యు ఆర్ థింకింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ లైక్ మళ్ళీ చెప్తున్నాను తప్పుగా అనుకోద్దండి, ఐఎమ్ జస్ట్ సెయింగ్ లైక్ ఇంట్రీగింగ్గా ఉందా, ఇది నాకు ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, లైక్ దీనివల్ల నేను ఏదైనా తెలుసుకున్నానా, ఇలా జరిగిందా మహాభారతంలో అని తెలుసుకున్న లైక్ ఆ పాయింట్ని కూడా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఆ పాయింట్ని కూడా లైక్ అంటే వెన్ ఎవర్ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ డూ ఎ బ్యాలెన్స్డ్ ఎక్స్ప్రెషన్ అనేది I'm just trying to advocate. Ante I'm not recommending anything. I'm not saying there is only one right way to express feelings or anything. I hope you enjoyed my reaction and my thoughts. If there is more to express about this movie, I'll make more videos on this movie. Maybe మా బ్యాచ్ అందరినీ మళ్ళీ ఒకసారి కలిపి ఒక వీడియో లాగా చేయడానికి, లైక్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ ప్రీ పోస్ట్, బికాస్ ఆల్రెడీ టికెట్లు అయితే బుక్ చేసుకున్నామండి, $35 అన్నాడు. ఈవెన్ దెన్ ఐ వెంట్ అహెడ్ అండ్ బుక్ ద టికెట్ బికాస్ దెర్ ఇస్ నో వే ఐమ్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ ఎల్సెస్ రివ్యూ. ఐ వాంట్ టు వాచ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్ అండ్ గెట్ ఫస్ట్ హ్యాండ్ రియాక్షన్స్. సో ఆ రోజు మేబీ ఏమైనా వీడియో చేయడానికి వీలైతే అది కూడా చేద్దాం. సో
విల్ కీప్ డూయింగ్, విల్ కీప్ చర్నింగ్. అంతేనండి. దిస్ ఇస్ మై థాట్స్ సో ఫార్ ఆన్ ద కాంటెంట్ దట్ ఐవ్ సీన్. ఫినామినల్ జాబ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్. అండ్ లైక్ ద క్యాస్ట్ ఒకటే కాదు, వెనకాల ఉండే క్రూ ఏదైతే ఉందో, ఐ వుడ్ ఇమాజిన్ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లైక్ లాస్ట్ 4 to 5 years. ఎవ్రీ సింగిల్ ఎఫర్ట్ అనేది స్క్రీన్ మీద కనిపించాలి. ఇప్పుడైతే ట్రైలర్ వర్క్ అయితే చాలా కనిపించింది. ఆ ఎఫర్ట్ ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, సౌండ్ డిజైన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, లైక్ ద వే దే టుక్ కేర్ ఆఫ్ ద ఫ్రేమ్స్. రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎడిటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఏవైనా సరే. లైక్ ఇప్పుడు పబ్లిసిటీ లైక్ ఐ థింక్ ద ఐడియా ఆఫ్ డూయింగ్ అన్ యానిమేటెడ్ సిరీస్ కేమ్ అవుట్ ఆఫ్ లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ పబ్లిసిటీ కదా. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ నాట్ జస్ట్ అ స్ట్రాటజీ, ఇట్ ఇస్ లైక్ అలా పబ్లిసిటీ చేద్దాం, కొత్త రకమైన పబ్లిసిటీ ట్రై చేద్దాం. రాజమౌళి గారు చూపించిన పబ్లిసిటీ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉండని, పోస్టర్లు, మూవీకి సంబంధించిన చిన్న చిన్న స్నిప్పెట్స్ రిలీజ్ చేసి జనాలను ఎక్సైట్ చేయడమే కాకుండా, అలాంగ్ విత్ దట్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఫర్ యూ టు గెట్ ఎక్సైటెడ్. ప్లీజ్ చూడండి, కమాన్, లెట్స్ గో అని. సో యా, I'm extremely excited for this movie. I hope this gets like positive talk all over and collects like కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నా. We'll see. We'll hope for the best. Thanks everyone for watching అండి. I am signing off. Have a good day, good night wherever you are watching from. Thank you so much. Bye.